అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. నా పేరు అండలూరు గణపతి శాస్త్రి, 84-85 బ్యాచ్. మా స్కూల్కి విశిష్టత ఏమిటంటే 84తో పీవీఆర్ఎస్ స్కూల్తో మాకు అనుబంధాలన్నీ కనుమరుగై కొత్త పీవీఆర్ఎస్ స్కూల్ ఏర్పడిందనమాట. దాని మీద 4 అక్షర కుసుమాలను ఏర్పాటు చేయడం జరిగింది. పిసుపాటి వెంకట రంగయ్య గారి కళ నిర్మించారు సరస్వతి కోవెల, వెలిగించిన అక్షర దీపం, షష్ఠి పూర్తికి వచ్చింది పురుడు. పీవీఆర్ హై స్కూలే ప్రతిరూపం. చదువుల గుడికి పండుగ, శతవసంతాలు నిండుగా జరుగుతున్నది శతాబ్ది మహోత్సవాల సంబరం. 4 తరాలకి వారసులం, ఆనందోత్సాహాల కలయిక. అక్షరాల చేలోని బాటసారులం, అలుపెరుగని సాధకులం. గురువుల బోధన మా గమనానికి మార్గాలు, ఎంచుకున్న రంగంలో సారథులం, ఎల్లలు దాటిన జీవనం. శతాబ్ది ఉత్సవాలకు పట్టాం దారులు, కదలాయి కాళ్ళు, బైకులు, కార్లు, ప్లైన్లు. చదువుల సరస్వతి అయ్యింది పచ్చి బాలింత, సభా ప్రాంగణమంతా ఒకటే కేరింత. ఏమిటో ఈ వింత, విద్యార్థులమే మనమంతా. సైలెన్స్! హనుమంతరావు మాస్టర్ గారు బెత్తంతో కొట్టరుగా, కేకేఆర్ మాస్టర్ చాక్ పీసును విసరరుగా. గురువులందరికీ ఆనందాల పరవళ్ళు, ఈ ఆనందం ఉంటుంది మరో 100 ఏళ్ళు. మధుర క్షణాల జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణం అవుతున్నాం, తిరుగు ప్రయాణం. ఆహ్వాన కమిటీదే ఈ ఘనత, ఆ చంద్ర తారార్కం నిలుస్తుంది పిసుపాటి వెంకట రంగయ్య గారి చరిత్ర. వందనం, అభివందనం. మీ సహ విద్యార్థి అండలూరు గణపతి శాస్త్రి. అందరికీ నమస్కారం. ఈ పీవీఆర్ హై స్కూల్ 100 సంవత్సరాల ఈ ఉత్సవానికి వచ్చినందుకు, అందరినీ పాత మిత్రులందరినీ మేమందరినీ కలిసినందుకు, ఆ పాత మిత్రులు తర్వాత అలాగే జూనియర్స్, సీనియర్స్ అందరి కలయిక ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో ట్రైన్స్లో, బస్సులో, ఫ్లైట్లలో కూడా వచ్చేసేసి అందరూ ఇక్కడి నుంచి చదువుకొని, ఒంగోలు నుంచి చదువుకొని పీవీఆర్ హై స్కూల్ నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, మన కంట్రీలోనే వేరే చోట బాంబేలా అన్ని చోట్ల ఉండేవాళ్ళు, ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ విధంగా సంతోషమైన వాతావరణంలో అందరం పండగలాగా చేసుకున్నాము. ఈ యొక్క కమిటీ ఆహ్వానంతో మేమందరం కలిసినందుకు ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాము. అందరి తరఫున థ్యాంక్ యూ. పేరు నేరెళ్ళ రాంబాబు. మేము 84-85 బ్యాచ్ పీవీఆర్ఎస్ స్కూల్లో చదివాము, కంప్లీట్ చేసుకొని వచ్చాము. అయితే మేము చిన్ననాటి నుంచి స్కూల్లో జరిగిన విషయాలు మేము చర్చించుకోవడానికి కొత్తగా మేము ఎవ్రీ సంక్రాంతికి, ఫెస్టివల్కి ఒక గ్రూప్ లాగా అయ్యి దానికి వాట్సాప్లో ఒక మెంబర్షిప్ లాగా పెట్టుకొని అందరం గ్రూప్గా ఉండి అందరం కలిసి చిన్ననాడు చేసే చిలిపి శాస్త్రం అయితేవి, దాన్ని ఏమంటారు, ఒక్కొక్క ఇన్సిడెంట్లు మేము టేకప్ తీసుకొని దాన్ని ఒక ఏవీలాగా మేము ప్రదర్శించి ఫన్నీగా ఫ్రెండ్షిప్ ఒక గ్యాదరింగ్ చేసుకొని దాంట్లో ప్రదర్శిస్తూ మళ్ళీ ఒకరికొకరం స్నేహంగా ఉంటూ ఒకరికి కావాల్సిన హెల్ప్ ఒకరు చేసుకోవడం, ఇట్లా లైఫ్ లాంగ్ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ తరఫున నేను చెప్పేది ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరికీ మనం ఎక్కడున్నా మన పీవీఆర్ఎస్ స్కూల్లో ఉన్న స్నేహబంధాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇంటర్లోనో, డిగ్రీలోనో, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే ఫ్రెండ్స్ కాదు, అది వాళ్ళకి చొరవ ఉండదు. కానీ బాల్య స్నేహితులకే ఒక రైట్స్ ఉంటాయి. మాకు అలాంటి రైట్స్ ఉంటాయి కాబట్టి మేము మాట్లాడుకునే వాడు ఎన్ని స్థానాల్లో ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఒరే అనుకుంటూ సన్నిహితంగా, ఇంట్లో అన్నదమ్ములు కూడా అలా పిలవం, కానీ మేము స్నేహితులు మాత్రం అలా అనుకుంటూ ముందుకు ఎదుర్కొంటాం. అట్లా ఇలా బ్యాచ్లుగా రేపు వచ్చే నెక్స్ట్ బ్యాచ్ వరకు కూడా మా బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలని
మా బ్రదర్. ఏముండాలి పక్కన? అక్క ఏ బ్యాచ్ అక్క మీరు? ఏ బ్యాచ్ అక్క? 85, 86. ఆహా. అక్క చెప్పక్క మీ పేరు ఏంది, మీరు ఏంది? అయ్యంటే ఎందుకురా? చెప్పక్క, ఎందుకు చెప్పాలి కదా అక్క. చెప్పండి అక్క. నా పేరు రేణుక. 86, 85 బ్యాచ్. ఎట్లా అక్క మీరు 100 సంవత్సరాలు జరిగింది కదా, ఎట్లా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. మీకు ఈ స్కూల్ అక్క పాత స్కూల్లో మీరు? పాత స్కూల్. ఇక్కడికి వచ్చారు ఫస్ట్ వీళ్ళు. ఎట్లక్క మీకు ఎవరు హెడ్ మాస్టర్? హనుమంతరావు గారు. ఏమైనా ఉన్నాయక్క స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా అప్పుడు? ఏమున్నాయి అబ్బా, నాకైతే మళ్ళీ మళ్ళీ తిరిగి రావు. అదే ఒక్కటి పంచుకోండి. గొడవ రాదు. కొట్టుకోవడం. ఎవరి మా బ్యాచ్ మాత్రం ఎవరి ఇయర్ పిల్లలతో సహా ఫ్యామిలీ ట్రిప్. ఈ స్టాల్ మీ బ్యాచ్ వాళ్ళ అక్క పెట్టింది? అవును. నారాయణ మంత్రి గారు ఉన్నారు కదా, వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఓకే. మీరు కూడా 85-86 బ్యాచ్? ఫస్ట్ బ్యాచ్ మాది ఈ స్కూల్ బాయ్స్, గర్ల్స్ 9th వరకు అక్కడ చదివిన తర్వాత అది రిపేర్ చేసేసి అప్పుడు డివైడ్ చేశారు గర్ల్స్ బాయ్స్ అని. ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము కంటిన్యూ ఫస్ట్ బ్యాచ్. అప్పుడు వీణ ప్లే చేశాను ఇక్కడ. అప్పుడు ఈ ఓపెనింగ్ అప్పుడు 10th క్లాస్ మేము క్లాస్మేట్. ఎలా అనిపిస్తుందమ్మా ఇప్పుడు మీరు చదివిన స్కూల్కి 100 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి, అందరూ ఎప్పటివరకు ఎవరు? చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ కలిసి బాగా ఈ విధంగా పార్టిసిపేట్ అవ్వడం, మాకు అందరికి 56, 57 ఏజ్ ఇలా రావడం, మిడిల్ ఏజ్ వచ్చాము, సో చాలా హ్యాపీగా. ఓకే ఓకే సరే అక్క. రానా రానా పెట్టుకో రానా. 2 మాటలు చెప్పండి, ఏ బ్యాచ్ మీరు, ఏంటి? 83-84 మీరు పెట్టుకోరండి. 9, 10. ఎవరన్నా మీ హెడ్ మాస్టర్ గారు ఎవరు అప్పుడు? హనుమంతరావు గారు, ఎన్ఎస్ఆర్ గారు, సుబ్బారావు గారు. ఎలా ఉంది ఇప్పుడు 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సెలబ్రేషన్ లో? తృప్తిగా ఉంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇంకా తృప్తిగా ఉంది. ఇప్పుడు మీ తోటి విద్యార్థులను అందరం చూస్తున్నారు కదా. ఓకే. మీ 2000 ఎలా అనిపిస్తుంది మీకు? 100 ఇయర్స్ ఫంక్షన్ చేసుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది సార్. ఓల్డ్ స్టూడెంట్స్ని కావచ్చు, మన ముందు వాళ్ళని కూడా కలిసి ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? మాస్టర్ని చూసుంటారు. మా సార్స్ అందరూ చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళని మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము కూడా చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, పర్సనల్ లైఫ్స్ అన్నీ తెలుసుకోవడం చాలా బాగుంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మేము పీవీఆర్ఎస్ స్కూల్లో 1986-87 సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ అండి. ఈరోజు ఈ పీవీఆర్ స్కూల్లో 100 సంవత్సరాల వేడుకలు జరుపుకోవడం చాలా గొప్ప విషయం. పూర్వ విద్యార్థులందరూ అనగా మాకంటే ముందు తరాల వాళ్ళు, దాదాపు పెద్దవాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. నిజంగా మిత్రులందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసినందుకు అందరు పాత మిత్రుల్ని
స్నేహితురాలను కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహించినందుకు ముఖ్యంగా కమిటీ మెంబర్స్కి, మేనేజ్మెంట్స్ వారికి మా ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్స్ వారికి కూడా మా ధన్యవాదాలతో మా స్టూడెంట్స్ తరపున తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్ రావు బొమ్మిశెట్టి. మేము ఈ స్కూల్లో 86, 87 బ్యాచ్లో ఉన్నాము. మా బ్యాచ్ మొత్తం కూడా ABCDEF 6 సెక్షన్లు అండి. ఒక్కో సెక్షన్కి 100 మంది ఉంటాం. మొత్తం 600 మంది. మాదే హయ్యెస్ట్ పెద్ద బ్యాచ్. కాకపోతే మేము 6-7 తరగతులేమో పాత PVRలో చదువుకున్నాం. 7, 8, 9 ఇప్పుడున్న ఈ PVR స్కూల్ గ్రౌండ్లో చదువుకున్నాము. అదే 6-7 అక్కడ చదువుకున్నాము. 8, 9, 10 ఇక్కడ చదువుకున్నాము. మా బ్యాచ్ మొత్తం కూడా ఇక్కడి నుంచే ఫస్ట్ స్టార్ట్ అయిందండి. ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవటం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా తరంలో ఈ ఉత్సవాలు జరగటం అనేది మా అందరికి ఆనందదాయకమైన విషయం. అంతేకాకుండా ఈ సంవత్సరం చదువుతున్న 5వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక మెమొరీగా చెప్పుకోవటానికి, మా తరంలో 100 ఇయర్స్ ఫంక్షన్ జరిగిందని చెప్పుకోవడానికి వాళ్ళు కూడా ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేము 1979-80 10th క్లాస్ ఇక్కడ చదివాము. మేము 75 నుంచి 80 వరకు PVR స్కూల్లో చదివాము అనమాట. అప్పట్లో ఆ స్కూల్స్, ఆ ఫ్రెండ్షిప్, ఆ గురువులు, ఇది డిఫరెంట్గా ఉండేది. గురువులు అంటే భయం, భక్తి. వాళ్ళు చూడటం కూడా ఏదో చదువు చెప్పామనే కాన్సెప్ట్ కాకుండా సొంత పిల్లలకు కనుక చదువు నేర్పించేవాళ్ళు. వాళ్ళ దగ్గర నేర్చుకున్న డిసిప్లిను, ఆ చదువే మాకు ఇప్పటికి మా లైఫ్లో మేము కొంచెం డెవలప్ కావడానికి ఉపయోగపడింది. ఇంతటి చదువుని మాకు ఏర్పాటు చేసినట్టు ఈ స్కూలు టీచర్స్కి అందరికీ మా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ని 100 ఏళ్ళని మేము ఇంచుమించు 8 months 10 months నుంచి ప్రిపేర్ అయ్యాం అనమాట. యాక్చువల్గా మా బ్యాచ్ చేతనే ప్రతాప్ మేమంతా కలిసి ఫస్ట్ స్టార్ట్ చేసి ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసుకొని ఎవ్రీ మంత్ మీటింగ్లు పెట్టి చేసుకుంటూ ఇది చేస్తాం అనమాట. ఇది మేము భారీ ఎత్తున బాగా సక్సెస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంతమంది రావడం మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎనీహో దీన్ని సక్సెస్ చేసేందుకు మా తోటి విద్యార్థులందరూ కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.